ఎక్స్ట్రా కట్టారన్నారు. 6 కూల్ చేస్తున్నారు. 7 అన్నారు సార్, 7 అంటారు, 7 అంటున్నారు. కాదు కదా 6. 6 అంటే ఎన్ని ఉండాలి సార్ ఇక్కడ మొత్తం? 4 హ్మ్. అక్కడ ఒకటి హ్మ్. పైన ఏదో ఇంకోటి. ఓకే. మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ ఒకసారి? మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ ఇల్లులు ఇక్కడ? ఎన్ని ఉన్నాయి? 225 225. అంటే ఇది ఎవరికి ఇచ్చారు సార్? ఎవరికి కేటాయించిన ఇల్లులు ఇవి? సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి. ఓన్లీ సినిమాలా సార్? సీరియల్స్ చేసేవాళ్ళు? అదే ఇండస్ట్రీ అంటే ఇక సినిమా సీరియల్ అంతా సినిమా సీరియల్ టెక్నీషియన్స్ అందరు కూడా టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు దీంట్లో. ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్ అందరూ. సో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా ఉంటున్నారా అని చెప్పి ఒక కంప్లైంట్ కూడా ఉంది సార్. ఉంది, దీని మీద చాలా ఉన్నాయి కంప్లైంట్స్. ఒకటే ఉంది, చాలా ఉన్నాయి. సో బయట వాళ్ళు కూడా ఉంటున్నారు సార్? అంటే వాళ్ళు తక్కువలో వస్తుంది సార్ ఇండస్ట్రీ వాళ్ళకి, కార్మికులకి తక్కువలో వస్తుంది ఇక్కడ? తక్కువ ఖర్చుకి ఇచ్చారు. 55 lakhs అంత ఇచ్చారు ఒక్కొక్కటి. G+1 G+1లే అన్ని. అది హెడ్ రూమ్. ఓకే. అది యాక్చువల్ గా దాని సెకండరీ ఇది అనుకుంటున్నారేమో. కాదు కొంతమంది కట్టి ఉండొచ్చేమో, అందరు కట్టలేదు. అందరూ కట్టలేదు. అంటే దాన్ని రీసెంట్ గా లేదు మన మా ప్రెసిడెంట్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఏం చెప్పారు? ఎవరైనా సార్ ప్రెసిడెంట్ చిత్రపురి సొసైటీకి ప్రెసిడెంట్ సార్? అనిల్ గారు. ఓకే. చిత్రపురి కాలనీకి ప్రెసిడెంట్. ఓకే. సో ఆయన ప్రెసిడెంట్. ఎన్ని ఇయర్స్ కి ఒకసారి చేంజ్ అవుతుంది సార్ బాడీ? 5 years కి ఒకసారి. 5 years కి ఒకసారి. సో ఆయన ఆధ్వర్యంలో ఆయనకు అనుమతితో కట్టుకున్నారు. ఆయన అనుమతి కాదు, ఆయనకు ముందే స్టార్ట్ అయింది కదా. ఆయనకంటే ముందే స్టార్ట్ అయింది. అంటే పైన రూమ్ అంటున్నారు. రూమ్ ఎవరు అనుమతి లేదు. అది అసలు ఎవరికి లేదు. అది ఎంత ఉందో అంతే ఉండాలి. ఆయన అప్పుడు అంటానే ఉన్నారు కదా, కట్టొద్దు అని అంటున్నారు, కానీ ఎవరి కాళ్ళు కట్టుకున్నారు. అది ఇప్పుడు దాని నోటీస్ వచ్చింది. ఇప్పుడు అది సెకండ్ ఫ్లోర్ కి వచ్చింది అనేది అదే. ఓకే. సో 7 ఎక్స్ట్రా ఎవరు కట్టిండొచ్చు సార్? అది ఎప్పుడో కట్టారు బాబు. ఎవరంటే మాకే. ఓకే ఓకే, ఎప్పుడో కట్టారు. అది. సో కట్టేవాళ్ళే కొంచెం వాళ్ళు ప్లేస్ తీసుకొని ఎక్కువ కట్టేస్తారు. సో ఖాళీ ల్యాండ్ ఇప్పుడు ఏం చేశారు సార్? కూల్చినారు కదా, ఏం చేసే అవకాశం ఉంటుంది? పార్క్, కమ్యూనిటీ హాల్, పార్క్ కాదు. అది కట్టింది ఏంటంటే ఒక 4 ఫ్లాట్స్ వచ్చి రోడ్డు మీద కట్టారు. మిగిలిన ఇక్కడ టాట్ లాట్స్ బఫర్ జోన్ ఉంది, అవి కట్టారు. అట్లో కట్టారంట. బఫర్ జోన్ లో అట్లో కట్టారు. లోపలికి చెరువు ఉంది కదా సార్ అక్కడ? ఇక్కడ చెరువు లేదు. బఫర్ జోన్ ఉంది. బఫర్ జోన్ అంటే దీనికి బఫర్ జోన్, ఈ లేఅవుట్ బఫర్, అంతేగాని ఇది కాదు. బఫర్ జోన్ అది FTL దీని సంబంధం లేదు అసలు. సార్ అప్పట్లో ప్రభుత్వం కేటాయించింది కదా సార్ ఈ ల్యాండ్ అంతా కూడా? కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో ప్రభాకర్ రెడ్డి గారు అని మహానుభావుడు, ఆయన పుణ్యంతో వచ్చింది ఇది. ఓకే. అందరికి ఆయన 64 ఎకరాల పాపం తీసుకొచ్చి. 64 ఎకరాలు సార్? ఇది మొత్తం 64 ఎకరాలు. అంటే దీంట్లో కొండ కూడా ఉంది, మొత్తం డెమాలిష్ చేసి ఉంటున్నారు. లేఅవుట్ లో చేసి. ఈ పెద్ద బిల్డింగ్ కూడా కలిపా సార్? పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి చిత్రపురి హిల్స్, అవన్నీ కలిపే 64 ఎకరాల కుంటలు. ఓకే. సో ఇప్పుడు నూతనంగా అంటే ఇండస్ట్రీలోకి వచ్చే ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, కెమెరామెన్స్, ఇలా వివిధ దాంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది సార్ భవిష్యత్తులో? ఎవరైనా అడిగితే ఎట్లా ఉంటుంది వాళ్ళకి? అంటే ఇప్పుడు ఏదో ఒక 2 ట్విన్ టవర్స్ కడదాం అనుకుంటున్నారు, దాంట్లో ఇస్తారేమో. ఇప్పుడు ఈ మ్యాక్సిమం ఇప్పుడు ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ అలాట్ చేసేసారు. ఎవరికైతే వాళ్ళు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసారు ఆల్రెడీ. ఆ స్థాయి ఉన్న వాళ్ళకి వచ్చేసింది. ఓకే. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో ఇదైంది. ఏమంటారు, అలాట్మెంట్ కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడో జరిగింది. ఓకే. సో కట్టడానికి 55 lakhs. అంటే ఒక్కొక్కటి ఇప్పుడు ఇది రో హౌస్ ఒక రేటు, డబుల్ బెడ్రూమ్ ఒక రేటు, ట్రిపుల్ బెడ్రూమ్ ఒక రేటు, ఈడబ్ల్యూఎస్ అని ఉంది, సింగిల్ బెడ్రూమ్ ఉంది, అట్లా పక్కనేమో డూప్లెక్స్ అని ఉంది. రకరకాల రేట్లు ఉన్నాయి. చాలా వరకు ఖాళీ ప్లేస్ ఉంది కదా సార్, దాని ఏం చేసే అవకాశం ఉంటుంది? మనకి ఏం తెలుస్తుంది బ్రదర్. ఇప్పుడు నన్ను అడిగితే నేనేమంటాను, ఏదన్నా మంచిగా కమ్యూనిటీ అలాగానే ఏదో కట్టమంటాను తప్ప. కాకపోతే అవతల మాత్రం ఏదో 4.5 acres ఏదో ఉందంట, దాన్ని ఏదో ట్విన్ టవర్స్ కడదామని ఏదో ఆలోచన కట్టేదే. అదే ఈ మధ్య అనుకున్నారు.